హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్. సో, 'బిగ్ బాస్' అయిపోయి 1 వీక్ అయింది. సో, ఈ 1 వీక్స్ తర్వాత 'బీబీ జోడీ' అనే కొత్త షో అనేది స్టార్ మాల్లో ప్రసారం అవుతుంది. సో, ఈ షోలో ఆల్మోస్ట్ 8 జోడీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. లైక్ వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. అమర్దీప్ నైనిక, మానస్ రెస్టీ, విశ్వనేహ, అర్జున్ సి సత్య, ఆహ్, ఆజయ్ చైతు అండ్ కీర్తి భట్, మణికంఠ అండ్ ప్రియాంక సింగ్. సో, వీళ్ళందరూ ఒక పేరప్ అయ్యి ఒక షోలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే 'బీబీ జోడీ' సీజన్ 2. సో, మోస్ట్ రిక్వెస్టెడ్ కమెంట్స్ నాకేమొస్తున్నాయంటే, కళ్యాణ్, తనూజ జోడీగా వస్తున్నారా? ఆర్ డిమాండ్ రీతు పేరప్‌గా ఎప్పుడొస్తున్నారు? సో, ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. సో, నేనొక లాంగ్ వీడియో చేద్దామని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే డిమాండ్ రీతు అయితే 'బీబీ జోడీ' సీజన్ 2కి అయితే కన్ఫర్మ్‌గా వస్తున్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా. సో, అది ఎప్పుడు అనేది ఏంటంటే, అది స్టార్మా వాళ్ళ చేతిలో ఉంటుంది. బట్ మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకైతే ఒక ఎలిమినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, లైక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది కదా! ఒక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిప్లేస్‌మెంట్‌గా ఈ డీమోన్ రీతుని ఒక 1 వీక్, 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ లోపు మ్యాక్స్ తీసుకొచ్చేస్తారు షోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా. అప్పుడు వాళ్ళకి వీళ్ళు రిప్లేస్‌మెంట్‌గా షోలో కంటిన్యూ అనేది అవుతారు. బట్ తనూజ, కళ్యాణ్ వాళ్ళు వస్తున్నారా అనేదైతే ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం అయితే నో. బికాస్ దే ఆర్ విన్నర్స్ అండ్ రన్నర్స్. సో, మోస్ట్‌లీ ఒక షోలో విన్నర్, రన్నర్ అనేది ఒక పేరుగా పార్టిసిపేట్ చేయడం ఇంతవరకు జరగలేదు. ఒకవేళ జరిగితే అదొక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనేదే చెప్పొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకైతే తనూజ, కళ్యాణ్ పేరుగైతే రారు. బట్ మొన్నటి వరకు వచ్చిన రూమర్ ఏంటంటే, కళ్యాణ్ తన నేమేంటి ఆయిషాతో పేరప్‌గా వస్తున్నారని ఒక రూమర్ అయితే వచ్చింది. బట్ అది కూడా కన్ఫర్మేషన్ లేదు. బట్ నాకు తెలిసినంత వరకైతే కళ్యాణ్, తనుజ పేరుగైతే రావడం లేదు. ఓన్లీ డీమాండ్ రీతు మాత్రమే పేరుగా పార్టిసిపేట్ చేయబోతున్నారు షోలో. మోస్ట్‌లీ ఒక 2, 3 వీక్స్ తర్వాత మనకి వాళ్ళొక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది స్టార్మా నుంచి. సో, అప్పుడు వాళ్ళు మనకి షోలో చూడొచ్చు వాళ్ళని. సో, ఇప్పటివరకైతే 8 జోడీస్ ఉన్నాయి. దాంట్లో ఒక జోడీ ఎలిమినేట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళకి రిప్లేస్‌మెంట్‌గా అవుతారు. ఇప్పుడున్న 8 జోడీస్‌లో మీకు ఫేవరెట్ జోడీ ఎవరు? అది కూడా మీకు కామెంట్ చేయండి. కళ్యాణ్, కనూజ ఆర్ రీతు డిమాండ్‌లో మీ ఫేవరెట్ జోడీ ఎవరు? అది కూడా కామెంట్ చేయండి. ఓన్లీ 2 ఎపిసోడ్స్ అయితే జరిగాయి సాటర్‌డే అండ్ సండే. సాటర్‌డే ఒక 4 జోడీస్ ఎంటర్ అయ్యారు. సండే ఒక 4 జోడీస్ అయితే ఎంటర్ అయ్యారు. సో, వాళ్ళకి కొన్ని డాన్స్ పెర్ఫార్మన్సెస్ అనేది జరిగాయి. దానికి స్కోరింగ్ అనేది ఏం లేదు. ఎందుకంటే అది ఫస్ట్ ఎపిసోడ్స్ కాబట్టి. జస్ట్ వాళ్ళకి ఒక 4 పవర్ అస్త్రాలైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పవరస్త్ర పవర్స్ ఏంటనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో మనకు చూపిస్తారు. బట్ నాకు తెలిసి అవేంటి అంటే, ఒకవేళ మనకు తక్కువ స్కోర్ వచ్చినప్పుడు ఈ పవరస్త్ర యూజ్ చేసుకొని మనం షోలో కంటిన్యూ అవ్వచ్చు. ఆర్ ఎవరినైనా డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసే పవర్స్ అయితే ఇవ్వచ్చు. సో, ఇలాంటి పవర్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ దేర్ సిట్యుయేషన్. సో, 4 పవర్స్ అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ పవర్ గెలుచుకుందైతే విశ్వనేహ, తర్వాత నైని, సాయి, దాని తర్వాత మణికంఠ అండ్ ప్రియాంక, అండ్ ఇంకో పవర్ వచ్చేసి మానస్ అండ్ సృష్టి అనుకుంటా. సో, ఈ నలుగురికైతే పవర్స్ అయితే వచ్చాయి. సో, ఆ పవర్స్ ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్ ఆర్ కమింగ్ రివ్యూస్‌లో మాట్లాడుకుందాం. సో, మీకెలాంటి కంటెంట్ అనేది కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ మోస్ట్‌లీ 'అగ్ని పరీక్ష 2' అండ్ 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అయ్యేంత వరకు ఇలాంటి కొన్ని వీడియోస్ చేస్తూ, అలాగే ఒక పోల్ పెట్టాను కమ్యూనిటీ పోల్‌లో ఎలాంటి కంటెంట్ కావాలి అంటే, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ లైక్ 70% ఆఫ్ ద పీపుల్ జాబ్ అప్డేట్స్ కావాలని చెప్పి ఓట్ చేశారు. సో, నేను జాబ్ అప్డేట్స్ తేయడానికి కూడా ట్రై చేస్తాను. మోస్ట్‌లీ ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. సో, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ప్లీజ్ హైప్ ద వీడియో ఆల్సో. ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ద న్యూ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.